ట్రేడ్ మార్క్ వాణిజ్య గుర్తు మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. కోకో కోలా ఉందనుకోండి, ఆ కోకో కోలా అనే స్క్రిప్ట్ అక్కడ వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. సేమ్ అదే కాపీ కొట్టి ఎవరైనా చేయొచ్చా? అదే విధంగా ఈటీవీ ఉంది. ఈటీవీ వాళ్ళ యొక్క సింబల్, ఆ ట్రేడ్ మార్క్ అనేది, ఆ గుర్తు అనేది సేమ్ అదే ఎవరైనా కాపీ కొట్టొచ్చా? కొట్టడానికి లేదు. ఎందుకంటే అది వాళ్ళ ట్రేడ్ మార్క్ అన్నమాట. ట్రేడ్ మార్క్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ లో చాలా ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అంటే అదొక మేధో సంపత్తి హక్కు అన్నమాట. అయితే రీసెంట్ గా కొత్త ట్రెండ్ బయలుదేరింది. పెద్ద పెద్ద స్టార్స్, క్రికెటర్స్, వాళ్ళ పేర్లు, దానికి సంబంధించిన ఫ్రేజెస్ వాళ్ళు ట్రేడ్ మార్క్ తెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా ఎంఎస్ ధోని చాలా ఫేమస్ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా కూడా ఆయన పనిచేశారు. ఆయన ట్రేడ్ మార్క్ అప్లై చేశారు. కెప్టెన్ కూల్ అనే పదానికి, అనే ఫ్రేజ్ కి ఆయన ట్రేడ్ మార్క్ అప్లై చేశారనమాట. ట్రేడ్ మార్క్స్ అనేవి మన చట్ట ప్రకారం 45 రకాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈ క్యాప్టెన్ కూల్ అనేది ఒక రకం, అంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, స్పోర్టింగ్, కల్చరల్ యాక్టివిటీస్ కింద ఆయన అప్లై చేశారనమాట. ఆయన దాన్ని వాడుకోవచ్చు, ఇంకెవరు వాడుకోవడానికి ఉండదు. ఒకసారి ఆయనకి ట్రేడ్ మార్క్ వచ్చిన తర్వాత ఆ గుర్తు ఆయన మాత్రమే వాడుకోవచ్చు, ఆ ఫ్రేజ్ ఆయన మాత్రమే వాడుకోవచ్చు అనమాట. ఇంకోళ్ళు వాడుకోవడానికి ఉండదు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అప్రూవల్ దగ్గరకు వచ్చేసింది. అండ్ అబ్జెక్షన్స్ టైం అయిపోయాక అప్రూవల్ కూడా ఆయనకు వస్తుంది అనమాట. భారతదేశంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్, ఇది డిపిఐఐటి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. వీళ్ళ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ చేస్తారు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనమాట. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన ట్రేడ్ మార్క్ని రెన్యువల్కి అప్లై చేయాలన్నమాట.